Yeah. So hopefully everyone are able to see my screen now. Yes, it's okay. Yes. Okay. సో కాన్సెప్ట్ వైజ్ వస్తే ఏదన్నా అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల మనకి యూస్ ఏంటి, సో అది చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి, ఇవి మనం తెలుసుకొని మనం దాన్ని జంప్ అవడం కరెక్ట్ కాన్సెప్ట్. సో అసలు మనం జాయిన్స్ ఎందుకు యూజ్ చేయాలి, లైక్ వై వి యూజ్ జాయిన్స్, అసలు జాయిన్స్ ఎందుకు. సో జాయిన్స్ యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. సో నా అవుట్పుట్ ఎలా వచ్చిందంటే, నాకు నా రిక్వైర్మెంట్ ఎలా వచ్చిందంటే, నాకు ఈ నేమ్స్ డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలమ్స్ నాకు ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాయి, డిపార్ట్మెంట్ నెంబర్ డి నేమ్ అనే కాలం నాకు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్నాయి. సో నాకు ఏ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారో ఆ నేమ్స్ కావాలి, జస్ట్ ఈ నేమ్స్ డి నేమ్స్ కావాలి. సో నా రిక్వైర్మెంట్ ఇలా వచ్చినప్పుడు నేనేం చేయాలి, ఈ నేమ్ డి నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఇస్తే రాదు, లేదా ఈ నేమ్ డి నేమ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ అని ఇస్తే రాదు. సో ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, డి నేమ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ నేను చెయ్యాలి. సో ఇది ఇలా వచ్చినప్పుడు మనం ఈ రెండింటిని అపెండ్ చేయడం కోసం జాయిన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో జాయిన్స్ అనేది యూజ్ చేయడానికి 2 డిఫరెంట్ టేబుల్స్ నుంచి కాలమ్స్ ని యూజ్ చేస్తాం. సో కాలమ్స్ ని అపెండ్ చేయడం కోసం జాయిన్స్ అనేవి యూజ్ చేస్తాం 2 డిఫరెంట్ టేబుల్స్ నుంచి. సెట్ ఆపరేటర్స్ అనేవి రికార్డ్స్, మీరు రాసే క్వైరీలో ఉన్న రోస్ అపెండ్ అవుతాయి. జాయిన్స్ అనేవి 2 డిఫరెంట్ టేబుల్స్ లో ఉన్న కాలమ్స్ అపెండ్ అవుతాయి. సో వై వి నీడ్ టు స్ప్లిట్, అసలు నన్ను అడిగితే ఇలా ఎందుకు మనం స్ప్లిట్ చేయాలి టేబుల్స్ ని. సో ఈ నేమ్ తో పాటు డిపార్ట్మెంట్ నెంబర్ రాసి ఇక్కడ డి నేమ్ రాసేచ్చు కదా, ఎందుకు మీరు సపరేట్ గా మళ్ళీ దాన్ని సపరేట్ గా పెట్టుకున్నారు. సో అన్నప్పుడు మనకు నార్మలైజేషన్ డినార్మలైజేషన్ కాన్సెప్ట్స్ వస్తాయి. సో దట్ వి విల్ కవర్ టుడే. సో వాటిలో ప్రైమరీ కీ, ఫారెన్ కీ ఇలా జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా 2 టేబుల్స్ లో యూనిక్ కాలం అనేది ఒకటి ఉండాలి. సో ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ అంటాం వాటిని. సో దట్ వి విల్ డిస్కస్. అండ్ ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ ఆ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో వై వి నీడ్ జాయిన్స్ అన్నప్పుడు మనం 2 డిఫరెంట్ టేబుల్స్ నుంచి కాలమ్స్ అపెండ్ చేయడం కోసం జాయిన్స్ మనం యూజ్ చేస్తాం. సో ఎందుకు మనం సింగిల్ టేబుల్ లోనే స్టోర్ చేయట్లేదు, ఎందుకు మనం ఇట్లా మల్టిపుల్ టేబుల్స్ స్ప్లిట్ చేస్తున్నాం టేబుల్స్ ని అంటే, లైక్ మనకి బేసిక్ గా నార్మలైజేషన్ అండ్ డినార్మలైజేషన్ అని 2 థింగ్స్ ఉంటాయి. సో నార్మలైజేషన్ లో మెయింటైన్ చేసేటువంటి టేబుల్స్ అన్ని ఒక రకంగా స్ట్రక్చర్ లో ఉంటుంది. డినార్మలైజేషన్ లో మెయింటైన్ చేసే టేబుల్స్ ఒక స్ట్రక్చర్ ఒక రకంగా ఉంటుంది. సో ఎందుకు ఇలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మన కృష్ణా స్కిల్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా, కేఎస్ఎస్ ఎగ్జాంపుల్. నేను ఏం చేస్తానంటే, నాకు మెంబర్ డీటెయిల్ టేబుల్ అని మెయింటైన్ చేస్తాను. నా యొక్క కృష్ణా స్కిల్స్ లో నేను ఒక 3 టేబుల్స్ మెయింటైన్ చేస్తున్నా. సో ఫస్ట్ టేబుల్లో ఏం మెయింటైన్ చేస్తున్నానంటే, మెంబర్ డీటెయిల్స్ టేబుల్లో మెంబర్ ఐడి అని ఒక కాలం పెట్టుకుంటున్నా. సో మెంబర్ ఐడిలో జాయిన్ అయిన మెంబర్ నేమ్ ఏంటి, అతను ఏ లొకేషన్ నుంచి వచ్చాడు, మెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, అలానే మెంబర్ లైక్ మెంబర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి. సో అట్లా ఆ మెంబర్ పర్సనల్ థింగ్స్ అన్నిటిని మెయింటైన్ చేయడం కోసం మెంబర్ డీటెయిల్స్ టేబుల్ అని మెయింటైన్ చేస్తున్నాను. సో మెంబర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంది. సో మళ్ళీ మెంబర్ కోర్స్ డీటెయిల్ అని ఇంకొక టేబుల్ మెయింటైన్ చేస్తున్నాం. ఇందులో ఏముందంటే మెంబర్ ఐడి ఉంది మళ్ళీ. సో ఈ మెంబర్ ఐడి మెంబర్ కోర్స్, సో అతను ఏ కోర్స్కి వచ్చాడు, సో జాయిన్ డేట్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు. సో మెంబర్ ఫీజు మళ్ళీ ఇంకొక సపరేట్ ఆ నేమ్ తో ఇంకొక టేబుల్ మెయింటైన్ చేస్తున్నా. దీంట్లో మళ్ళీ మెంబర్ ఐడి ఉంది. సో మెంబర్ ఐడి ఫీజు ఎంత అంటే 20,000. కమెంట్స్ అంటే లైక్ ఎనీ కమిటెడ్ కమెంట్స్ ఉన్నాయా, లైక్ అతను ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నాడు లేదా తొందరగా ఏమైనా కమెంట్స్ ఏమైనా ఉంటే అవి నేను మెయింటైన్ చేస్తాను. ఇక్కడ యూ క్యాన్ యాడ్ యువర్ కాలమ్స్, లైక్ మీకు కావాల్సిన కాలమ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఎందుకు నేను ఇలా సపరేట్ గా చేశాను, స్ప్లిట్ చేశాను. అదే డినార్మలైజేషన్ లోకి వస్తే మెంబర్ డీటెయిల్స్ అనే టేబులే ఉంది నాకు ఇక్కడ, కానీ డైరెక్ట్ గా నాకు మెంబర్ ఐడి ఉంది, మెంబర్ నేమ్ ఉంది, మెంబర్ లొకేషన్ ఉంది, మెంబర్ కాంటాక్ట్ ఉంది, ప్లస్ అలానే మెంబర్ కోర్స్ ఉంది, మెంబర్ ఫీజు ఉంది. ఇక్కడ మీరు కమెంట్స్ అట్లాంటివి కూడా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లైక్ అంటే ఇక్కడ 3 డిఫరెంట్ టేబుల్స్ లో మెయింటైన్ చేసినటువంటి డేటా ఇక్కడ సింగిల్ టేబుల్ లోనే ఉంది. సో ఇదే కరెక్ట్ కదా, ఇదేదో బాగుంది కదా. సో దీన్నే మనం యూజ్ చేయొచ్చు కదా. ఎందుకు మనం ఇలా డిఫరెంట్ గా స్ప్లిట్ చేసాం అంటే, మనకి దీనికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అవి చూస్తే మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న టేబుల్స్ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్.
సో ఎంప్లాయీ టేబుల్స్ లో మనకి లెట్ మీ షో యూ దట్ ఆల్సో న్యూ క్వెరీ చూపిస్తాం. లైక్ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. సో ఎంప్లాయీ నేమ్ ఇలా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఇలా కలపాలి అన్నప్పుడు. సో ఓకే ఫైన్, లెట్ ఇట్ బి. నేను అది మీకు చెప్తాను. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఫస్ట్ ఎందుకు మనకి సపరేట్ గా ఇది ఇలా స్ప్లిట్ చేసాం, ఎందుకు ఇది ఒకేసారి ఒకే దాంట్లో ఒకే టేబుల్ లో ఫిట్ చేసినప్పుడు దీనికి ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటంటే లైక్ మెయింటెనెన్స్ పరంగా మనకి ఇది చాలా కష్టం అవుతుంది అనమాట. డినార్మలైజేషన్ అనేది మెయింటెనెన్స్ ఈజీ ఇక్కడ. అలానే మెమరీ ఆక్యుపెన్సీ అనేది మనం ఏదన్నా చేయడం వల్ల మెమరీ ఆక్యుపెన్సీ ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది. ఎలా ఏంటి అనేది ఒక్కొక్కటి చూద్దాం. సో డిఎంఎల్ ఆపరేషన్స్ అనేవి ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు ఇక్కడ. సో జస్ట్ ఇక్కడ ప్రతి దానికి చేయాలి. సో ఏంటి ఫస్ట్ మెయింటెనెన్స్ ఈజీ అన్నారు. ఏ రకంగా ఈజీ? ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ లో నేను నాకు ఎంప్లాయీ నంబరు, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నంబరు అని 2 కాలమ్స్ ఉన్నాయి. సో సాయి, రాము, హరి అనే అతను ఫస్ట్ డిపార్ట్మెంట్ లో సెకండ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. ఇతను వాళ్ళ యొక్క థింగ్స్ ఇవి. సో ఆ డిపార్ట్మెంట్ అనేవి ఏంటి అనే రిక్వైర్మెంట్ మనం చూపించాలి. సో ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఏంటి అంటే 1 అనేది ఐటీ, 2 అనేది హెచ్ఆర్. సో ఈ సాయి హెచ్ఆర్ లో ఐటీలో వర్క్ చేస్తున్నాడు, రామ్ ఐటీలో వర్క్ చేస్తున్నాడు, హరి హెచ్ఆర్ లో వర్క్ చేస్తున్నాడు. సో ఈ రిక్వైర్మెంట్ కోసం మనం జాయిన్ తెచ్చుకోవాలి. ఇక్కడ మనకు వచ్చే కాన్సెప్ట్ జాయిన్. కానీ మనం ఎందుకు అసలు ఇలా చేసాం? ఈ టేబుల్ లో మెయింటైన్ చేయొచ్చు కదా అనేది క్వశ్చన్ ఇప్పుడు మనకి. ఇలానే మనం ఈ ఎంప్లాయీ నేమ్ అతను వర్క్ చేసేది పెట్టచ్చు కదా, ఎందుకు మనం ఇలా డిఫరెంట్ గా లాజిక్ గా రాసాం అన్నప్పుడు ఈ మెయింటెనెన్స్ అనేది కష్టం అన్నాం. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా రిక్వైర్మెంట్ ఎలా వచ్చిందంటే ఈ ఐటీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా మార్చాలి, అలానే హెచ్ఆర్ ని హ్యూమన్ రిసోర్స్ గా మార్చాలి. సో అలా మార్చాలి అన్నప్పుడు ఈ ఐటీని జస్ట్ నేను ఇక్కడ ఐటీ వేర్ డీనేమ్ ఈక్వల్ టు లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ ఆ నేమ్స్ ని అప్డేట్ చేయాలి. సారీ ఇక్కడ అప్డేట్ చేస్తాం. సో అప్డేట్ చేయాలన్నప్పుడు జస్ట్ మనం ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ మార్చి చాలు, హెచ్ఆర్ ని హ్యూమన్ రిసోర్స్ గా మారిస్తే చాలు. సో అది ఇక్కడ నా రియల్ టేబుల్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నా అందరికి ఇక్కడ నేను లాజిక్ గా రాసుకున్నా 1, 1, 2 అని. సో ఈ 2 ఏంటి ఇక్కడ ఉంది కాబట్టి జస్ట్ నేను 2 అప్డేట్ చేసి చాలు. ఈ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 2 డిపార్ట్మెంట్స్ లో అందరూ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నాకు 10,000 రికార్డులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో వాటిలో వర్క్ చేసే వాళ్ళందరికీ ఇక్కడ నేను లాజిక్ గా 1, 1, 2 అని రాశాను. సో నార్మలైజేషన్ ఈజీగా అయిపోయింది. సో నార్మలైజేషన్ 1 అంటే ఐటీ. సో ఇక్కడ జస్ట్ నేను ఈ టేబుల్ ఐటీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా మార్చి చాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా మారిపోద్ది. హెచ్ఆర్ ని హ్యూమన్ రిసోర్స్ గా మార్చి చాలు, హ్యూమన్ రిసోర్స్ గా మారిపోద్ది. అదే డినార్మలైజేషన్ తీసుకుంటే సో ఈ రెండింటిని కలిపి రాసాం కాబట్టి ఐటీ అని ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇప్పుడు 10,000 మందిలో ఆ 10,000 మంది వాళ్ళ యొక్క ఐటీస్ ని మనం మార్చాలి. ఈ కాలం మొత్తం మీద మనం అప్లై చేయాలి. ఐటీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనం అప్డేట్ చేయాలంటే. సో అదే హెచ్ఆర్ అన్నప్పుడు హ్యూమన్ రిసోర్స్ చేయాలి. అంతమంది ఉంటే అంతమందిది మనం ఇండివిజువల్ గా మార్చాలి. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ ఉన్నాయి, బేస్డ్ అపాన్ వాళ్ళ నేమ్స్ వేర్ క్లాస్ లో మనం ఆ నేమ్ పెట్టే వాళ్ళకి మార్చాలి కాబట్టి. సో మనకి ఈ డిఎంఎల్ ఆపరేషన్స్ పరంగా కష్టం, ప్లస్ మెయింటెనెన్స్ అనేది కూడా కష్టం. ఇక్కడ మనం ఇట్లా ఒకదాన్ని మార్చాలి అన్నప్పుడు దీన్ని మనం ఈజీగా ఫాస్ట్ గా మనం దీన్ని మార్చలేం. ఇక్కడ జస్ట్ ఇక్కడ లాజిక్ ఇక్కడ మార్చి సరిపోద్ది. అవి మనం ఈ టేబుల్ లో మనం జాయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇది అప్లై అయిపోద్ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కానీ ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ గా మనం ప్రతి దాన్ని మార్చుకుంటూ రావాలి. సో ఇక్కడ మనకు కష్టం. అలానే మెమరీ పరంగా నార్మలైజేషన్ మెమరీ తక్కువ ఆక్యుపై చేస్తుంది, డీనార్మలైజేషన్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను చూడండి నా యొక్క డిపార్ట్మెంట్ టేబుల్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది సంథింగ్ లైక్ 20 bytes ఆక్యుపై చేస్తే 20 bytes దీనికి వెళ్ళింది. సో ఇక్కడ మళ్ళీ 15 bytes ఆక్యుపై చేస్తే 15 bytes ఇక్కడికి వెళ్ళింది. సో 20, 15 నా డిపార్ట్మెంట్ టేబుల్ నాకు సరిపోయింది. 20 వేసుకోండి రఫ్ గా. 40 bytes అనేది నాకు ఇక్కడ సరిపోయింది. దాన్ని నేను నా ఒరిజినల్ మెయిన్ టేబుల్ లోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నా 1 byte, 1 byte, 2 1 byte. సో 1 bytes గా నేను లాజిక్ గా రాసుకుంటున్నా. సో ఇక్కడ నేను జాయిన్ యూజ్ చేస్తా కాబట్టి ఈ సాయి అనేది 1 ఇక్కడికి వెళ్ళి 1 హిట్ అయింది. ఈ 1 యొక్క వాల్యూ అవుట్పుట్ లో తీసుకొస్తుంది. సో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుట్పుట్ లో తీసుకొస్తుంది. సో నేను ఇక్కడ రాసిన ప్రతి ఒక్క దానికి నేను ఇండివిజువల్ గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హ్యూమన్ రిసోర్స్ రాయక్కర్లా, ఇక్కడ రాయాలి. సో ఇక్కడ ప్రతి దానికి 20 bytes, ఇది 20 bytes, ఇది 15 bytes. సో అలా ఎంతమంది ఉంటే అన్ని రికార్డ్స్ కి ప్రతి ఒక్క స్టోరేజ్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మెమరీ ఆక్యుపెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ లాజిక్ గా స్టోర్ చేస్తున్నాను కాబట్టి మన టేబుల్ జస్ట్ ఈ 20, 15 మాత్రమే, 35 మాత్రమే మనకి స్టోరేజ్ తీసుకుంటుంది. ఇక్కడ ప్రతి దగ్గర
20 20 20 అట్లా ఎన్ని ఉంటే 15 15 అట్లా ఎన్ని ఉంటే ఆక్యుపెన్సీస్ అనేది తీసుకుంటుంది అనమాట. సో మెమరీ పరంగా నార్మలైజేషన్ బెటర్. సో మెయింటెనెన్స్ పరంగా నార్మలైజేషన్ బెటర్, మెమరీ పరంగా నార్మలైజేషన్ బెటర్. డిఎంఎల్ ఆపరేషన్స్ ఈజీ టు హ్యాండిల్. ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు ఏదైనా అప్డేట్ చేయాలన్నప్పుడు సో మనం ఆ అప్డేషన్ ఐటీ అప్డేట్ లైక్ ఐటీ కానీ ఏదైనా ఇన్సర్ట్ చేయాలన్నా కానీ మనం లాజిక్ గా ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తాం. అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేయాలంటే మనం లాజిక్ గా ఈ ఒక్కదాన్ని అప్డేట్ చేస్తే చాలు. సో ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఇది అప్డేట్ చేసి మనం ఈ కాలమ్ నేమ్ అడుగుతాం కాబట్టి ఆటోమేటిక్ అప్డేట్ అయిన కాలమ్ నేమ్ ఇక్కడ పాపప్ అవుతుంది. సో అప్డేషన్ ఇన్సర్షన్ అప్డేషన్ డెలిషన్ అనేది మనకి నార్మలైజేషన్ లో ఈజీగా ఉంటుంది. సో ఓన్లీ అడ్వాంటేజ్ ఆఫ్ డినార్మలైజేషన్ ఏంటి అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ఫాస్ట్ గా ఫెచ్ అవుతుంది. డినార్మలైజేషన్ లో సెలెక్ట్ స్టేట్మెంట్ ఫాస్ట్ గా ఫెచ్ అవుతుంది. ఎందుకంటే ఇది జాయిన్ చేసి తీసుకురావాల్సిన అవసరం లేదు. సో ఇది నేను కావాలి అనుకున్నప్పుడు నాకు ఇట్లా ఎంప్లాయీ నేమ్ డి నేమ్ కావాలనుకున్నప్పుడు నేను ఇక్కడ జాయిన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ జాయిన్స్ యూజ్ చేసి నేను తేవాలి కాబట్టి డేటాని లైక్ సమ్ ఎక్కువ రికార్డ్ ఇక్కడ అంటే మనకి 14 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎంప్లాయీ టేబుల్ లో తొందరగానే వస్తుంది. లైక్ రియల్ టైమ్ లో ఒక 10 lakhs రికార్డ్స్ 20 lakhs రికార్డ్స్ ఉన్నప్పుడు సో అది ఇది రావాలి అన్నప్పుడు దానికి మధ్యలో రాసే లాజిక్స్ కి బేస్ చేసుకొని అది డిఫరెంట్ టేబుల్స్ నుంచి ఫెచ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ టైం టేక్. ఇది జస్ట్ మన టేబుల్ లో ఉన్నప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని అట్లా ఇస్తాము. సో సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఇస్తాం. అంతే కాలమ్ నేమ్స్ ని మనం ఫెచ్ చేసేస్తుంది. సో జాయిన్ అవసరం లేదు. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఫాస్ట్ గా రన్ అవుతుంది ఇక్కడ అంతే. సో బేసిక్ గా మనం నార్మలైజేషన్ డినార్మలైజేషన్ లో మెయిన్ మనం అందుకని మనం స్ప్లిట్ చేసి ఇలా లాజిక్ గా స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ కూడా చూడండి మెంబర్ ఐడి 1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెంబర్ ఐడి 1 అనేది ఇక్కడ లేకపోతే ఈ టేబుల్ లో లేకపోతే ఇది అనానమస్. అసలు ఈ మెంబర్ ఐడి 1 అంటే ఎవరని చెప్తాం? ఇక్కడ అంటే ఇది చూసి చెప్పగలం. ఈ మెంబర్ ఐడి 1 సాయి అనే అతను హైదరాబాద్ నుంచి వచ్చాడు. సో అతను మెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ సంథింగ్ లైక్ కాంటాక్ట్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ లో మెంబర్ ఐడి 1 ఇచ్చాం. సో మెంబర్ ఐడి 1 అంటే ఎవరు? సాయి. సో ఈ సాయి అనే అతను సీక్వెల్ కి జాయిన్ అయ్యాడు. సో జాయిన్ డేట్ ఇది. సో మళ్ళీ ఇక్కడ సాయి అనే అతను ఫీజు 20,000 కట్టాడు. సో కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్. సో నాకు ఈ అన్నిటిని నేను జాయిన్ చేయడానికి నాకు కావాల్సింది ఏంటి? కామన్ కాలం. ప్రతి టేబుల్ లో నాకు కామన్ కాలం అనేది ఉండాలి జాయిన్ చేయడానికి. ఆ కాన్సెప్టే ప్రైమరీ కి అండ్ ఫారెన్ కి. సో let me navigate to Krishna script development environment. Select star from EMP. Select star from department. సో రెండింటిని కలిపి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. నాకు 2 టేబుల్స్ వచ్చాయి. నాకు ఎంప్లాయీ టేబుల్ వచ్చింది, డిపార్ట్మెంట్ టేబుల్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఎంప్లాయీ నేమ్, ఈ నేమ్, జాబ్, మేనేజర్, హైర్ డేట్, సాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నంబర్. సో డిపార్ట్మెంట్ టేబుల్ లో మళ్ళీ డిపార్ట్మెంట్ నంబరు, డి నేమ్, లొకేషన్. ఇప్పుడు మనం ఏ రిక్వైర్మెంట్ వచ్చినా సో ఈ స్మిత్ అనే అతను ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు, డిపార్ట్మెంట్ నేమ్ చెప్పండి అన్నప్పుడు మనం ఈ రెండింటిని జాయిన్ చేయడానికి మనకు కామన్ కాలం కావాలి. ఇక్కడ కామన్ కాలం ఏంటి? డిపార్ట్మెంట్ నంబరు, డిపార్ట్మెంట్ నంబర్. ఖచ్చితంగా జాయిన్ చేయడానికి కామన్ కాలమ్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క డేటాబేస్ లో వాళ్ళ యొక్క స్టోరేజ్ నార్మలైజేషన్ ఫామ్ లోనే ఉంటుంది. డినార్మలైజేషన్ లో స్టోర్ ఎవరు చేయరు. సో ఆ నార్మలైజేషన్ ఫామ్ లో ఉన్న టేబుల్స్ లోనే మనం మేనర్ లో పెట్టుకుంటారు కాబట్టి సో ఈ డిపార్ట్మెంట్ నంబర్ ఏంటి అనేది ఇక్కడ ఉంది. డి నేమ్స్ ఏంటి అనేది. సో 20 డిపార్ట్మెంట్ అంటే రీసెర్చ్. సో రీసెర్చ్ లో వర్క్ చేస్తున్నాడు స్మిత్ అనే అతను. సో ఇలా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు కామన్ గా కలపడానికి ఆ 2 టేబుల్స్ ని జాయిన్ చేయడానికి మన కామన్ కాలం ఉండాలి కాబట్టి సో డిపార్ట్మెంట్ నంబర్ ఇక్కడ కూడా వర్క్ చేస్తుంది. అదే మనకి ఎంప్లాయీ టేబుల్ లో డిపార్ట్మెంట్ నంబర్ అనే టేబుల్ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ నంబర్ మనకి అసలు ఈ డిపార్ట్మెంట్ నంబర్ ఈ డిపార్ట్మెంట్ టేబుల్ లేకపోతే ఓన్లీ మనకి ఎంప్లాయీ టేబుల్ ఉన్నప్పుడు ఈ వార్డెన్ అతను ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా మనం చెప్పలేంగా డిపార్ట్మెంట్ టేబుల్ లేకపోతే. సో ఇది లైక్ ఇది వేస్ట్ మ్యాటరేగా ఇది ఏ డిపార్ట్మెంట్ అనేది. సో ఇలా డిపార్ట్మెంట్ టేబుల్ డిపార్ట్మెంట్ కామన్ గా ఉన్నప్పుడు అలా కంబైన్ చేయడానికి కామన్ కాలం కావాలి కదా. సో వీటిల్లో మనం ప్రైమరీకి ఫారెన్ కి అనేవి ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం, వీటిని అంటాం అంటే సో బేసిక్ గా ఇది మన బేస్ టేబుల్, ఇది మన మెయిన్ టేబుల్. ఈ కాలం అనేది లేకపోతే, ఈ టేబుల్ అనేది లేకపోతే ఈ టేబుల్ లేదు. ఎంప్లాయీ టేబుల్ అనేది అనానమస్ టేబుల్. సో ఇది ప్యారెంట్ టేబుల్ అవుతుంది.
సో డిపార్ట్మెంట్ అనేది మనకి పేరెంట్ టేబుల్ అవుతుంది. ఇది మనకి మెయిన్ బేస్ టేబుల్ కాదు, ఇది పేరెంట్ టేబుల్. సో ఇది మనకి చైల్డ్ టేబుల్ అవుతుంది. సో పేరెంట్ టేబుల్స్ ని చైల్డ్ టేబుల్స్ ని మీరు ఎలా గుర్తుపెట్టచ్చు అంటే, జస్ట్ ఆ టేబుల్స్ ని చూసి మీరు పొద్దున్న రియల్ టైమ్ లోకి వెళ్ళారు, ఎగ్జాంపుల్ కూర్చున్నారు, సో మీకు డేటాబేస్ ఇచ్చారు, ఆ డేటాబేస్ లో చాలా టేబుల్స్ ఉన్నాయి. సో టేబుల్స్ చూసి మీరు చెప్పగలగాలి పేరెంట్ టేబుల్ అనేది చైల్డ్ టేబుల్ అనేది. వాటికి రూల్స్ ఏంటంటే, పేరెంట్ టేబుల్స్ లో ఎప్పుడు యూనిక్ వాల్యూసే ఉంటాయి, రిపీటెడ్ వాల్యూస్ ఉండవు, అలాగే నల్ వాల్యూస్ ఉండవు. పేరెంట్ టేబుల్లో యూనిక్ వాల్యూసే ఉంటాయి, ప్లస్ అలాగే నల్ వాల్యూస్ ఉండవు. సో ఇది రూల్. ఇక్కడ డూప్లికేట్స్ ఉండొచ్చు, నల్ వాల్యూస్ ఉండొచ్చు. సో పేరెంట్ టేబుల్లో ఉండే కాలమ్ ని ప్రైమరీ కీ అంటాం, చైల్డ్ టేబుల్లో ఉండేదాన్ని ఫారెన్ కీ అంటాం. సో థంబ్ రూల్ లైక్ గుర్తు కింద చెప్తున్నా. సో ఏదైతే మెయిన్ టేబుల్ ఉందో, సో ఈ టేబుల్ లేకపోతే మనకి ఎంప్లాయ్ టేబుల్, డిపార్ట్మెంట్ అనే టేబుల్ లేకపోతే మనకి ఎంప్లాయ్ అనే టేబుల్ లేదు నిజంగా, ఎందుకంటే ఈ కాలమ్ అనానమస్ కాలమ్ ఉంది ఇందులో. సో అనానమస్ కాలమ్ ఏంటో చెప్పడానికి మనకి దానికి డిపార్ట్మెంట్ టేబుల్ లేకపోతే ఇంక ఇదంతా వేస్ట్ డేటానే, అతను ఏం వర్క్ చేస్తున్నాడు అనేది. సో ఇది మెయిన్ బేస్ టేబుల్ కాబట్టి ఇది మనకి పేరెంట్ టేబుల్ అయింది. మెయిన్ బేస్ టేబుల్ ని పేరెంట్ టేబుల్ అంటాం, దీన్నే ప్రైమరీ కాలమ్ అంటాం, ప్రైమరీ కీ అంటాం పేరెంట్ టేబుల్ లో ఉండే కాలమ్ ని. సో ఎలా చెప్పొచ్చు అంటే, దీనికి యూనిక్ వాల్యూస్ నల్స్ ఉండవు. సో దీంట్లో డూప్లికేట్స్, దీంట్లో ఉండే చైల్డ్ టేబుల్ అంటాం. సో దీంట్లో చైల్డ్ టేబుల్ ఉండదని ఫారెన్ కీ అంటాం. సో దీంట్లో నల్ వాల్యూస్ ఉంటాయి, ప్లస్ అలానే రిపీటెడ్ గా డూప్లికేట్స్ ఉంటాయి. ఈ వాల్యూస్ సేమ్, ఈ వాల్యూసే ఇందులో ఉండాలి అంతే. సో ఇది ప్రైమరీ కీ ఫారెన్ కీకి మధ్య రిలేషన్షిప్స్ అనమాట. అవి లైక్ అవి ఎలా ఇన్సర్ట్ చేయాలి, టేబుల్ క్రియేషన్ అప్పుడు ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది మనకి స్పెషల్ గా రేపు క్లాస్ లో ఉంది. జస్ట్ ఈరోజు మన ఇంట్రడక్షన్ కాబట్టి జస్ట్ మీకు ఒక గ్లాన్స్ కోసం. సో ప్రైమరీ కీ ఫారెన్ కీ మధ్య అవి. సో లాస్ట్ వన్ OLTP OLAP. OLTP అనేది ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, OLAP అనేది ఏంటంటే ఆన్లైన్ అనాలిసిస్ ప్రాసెసింగ్. సో ఏంటి ఈ OLTP ఏంటి, OLAP ఏంటంటే, OLTP ఇస్ నథింగ్ బట్ నార్మలైజేషన్ కాన్సెప్ట్స్. సో నార్మలైజేషన్ కాన్సెప్ట్స్ అనేవి OLTP, డీనార్మలైజేషన్ కాన్సెప్ట్స్ అనేవి OLAP. సో మనకి రియల్ టైమ్ లో కూడా మీరు పవర్ బిఐ డెవలపర్, ఇంకా మీరు పవర్ బిఐ జంప్ అవ్వలేదు కాబట్టి, సో పవర్ బిఐకి వెళ్ళే వాళ్ళకి కూడా మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే టేబుల్స్ అన్ని నార్మలైజేషన్ ఫామ్ లో వస్తాయి. ఇలా స్ప్లిట్ నాకు 5 మెయింటైన్ చేసి వస్తాయి. సో డీనార్మలైజేషన్ కిందకి మనం దానికి లైక్ OLTP ఫార్మాట్ లో వస్తే మనం దాన్ని OLAP కింద కన్వర్ట్ చేసుకుని మనం రిపోర్ట్స్ అనేవి బిల్డ్ చేస్తాం పవర్ బిఐ లో కూడా. సో ఈవెన్ మీరు ఏదైనా డేటాని ఫెచ్ చేయాలన్నా, వాడికి అనాలిసిస్ ఇవ్వాలన్నా, మీరు దీన్ని అంతా స్టడీ చేసి, వీళ్ళ దగ్గర ఉండే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ యొక్క టేబుల్స్ ని స్టడీ చేసి మీరు అనాలిసిస్ ఇస్తారు. సో OLTP నుంచి వచ్చే వాటిని OLAP కన్వర్ట్ చేస్తాం మనం. ఇక్కడ మన మెయిన్ ఎజెండా అదే ప్రతి దాంట్లో. సో OLTP అంటే ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఆన్లైన్ అనాలిసిస్ ప్రాసెసింగ్ అన్న బాగుంది. సో అసలు ఇన్ డీప్ గా ఏంటి అనేది అంటే, లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ SBI యూజర్ వెంకట్ అనే అతను ఉన్నాడు. సో నా యొక్క నేను ఒక బ్యాంక్ లో SBI యూజర్ నేను. సో నేను ఏం చేశానంటే 10 లైక్ పలానా డేట్ నా 12 PM కి ATM కి వెళ్ళి, SBI ATM కి వెళ్ళి 10,000 డ్రా చేశాను. సో 10,000 డ్రా చేస్తే నాకు 10,000 అనేది ఎంట్రీ పడింది. సో అక్కడ ATM కి విజిట్ అయినట్టు, ఈ డేట్ నా, ఈ తారీఖు, లైక్ ఈ ఒక టైం నా, సో 10,000 డ్రా చేసినట్టు నా ఎంట్రీ పడ్డది. సో మళ్ళీ నేను అదే రోజున 1:30 PM మళ్ళీ వెళ్ళి ఇంకో 2,000 డ్రా చేశా నా నీడ్స్ మీద. సో మళ్ళీ ఆ ఎంట్రీ పడ్డది. సో మళ్ళీ వెంకట్ అనేది అనే అతను మళ్ళీ అదే రోజున మళ్ళీ సాయంత్రం 4కి వెళ్ళి మళ్ళీ 3,000 డ్రా చేశాను. సో ఇక్కడ ఏంటంటే బేస్డ్ అపాన్ ఎవ్రీ టైమ్ ఎంట్రీ, లైక్ ఎవ్రీ టైమ్ ట్రాన్సాక్షన్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి ఇండివిజువల్ ఎంట్రీస్ అనేవి పడతాయి ఇక్కడ. అది ట్రాన్సాక్షన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్కి వెళ్ళారు, వెంకట్ అనే అతను ఇదే డేట్ నా పొద్దున్న 12కి హోటల్కి వెళ్ళాడు, సంథింగ్ లైక్ ఒక 50 రూపీస్ కి బ్రేక్ఫాస్ట్ చేశాడు మార్నింగ్ వెళ్ళి. సో మళ్ళీ ఒక వెంకట్ అనే అతను మళ్ళీ ఇదే టైంకి వెళ్ళి, ఇదే రోజున ఇదే టైంకి వెళ్ళి లంచ్ చేశాడు, సంథింగ్ లైక్ 300 అయింది. సో ఇది కూడా వాళ్ళు మెయింటైన్ చేసే డేటా కూడా ప్రతి ఇండివిజువల్ ఎంట్రీకి, ప్రతి ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ కి ఒక ఎంట్రీ పడుతుంది ఈ OLAP అనేది. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కోసం వాళ్ళు ప్రతి దాన్ని స్టోర్ చేసుకోవాలి. సో దాన్ని మనం ఏం చేస్తాం, అనాలిసిస్ చేస్తాం. సో అనాలిసిస్ చేసి దీంట్లో ఎలా ఉంటాయి,
దీంట్లో అనాలిసిస్ ఎలా ఉంటదంటే లైక్ వెంకట్ బేస్డ్ ఆన్ ఆల్ ట్రాన్సాక్షన్ హీ విత్డ్రాట్ 15,000 ఆన్ 10/2/2020. సో ఈ 10/2/2020 అన్ని ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని దీని సమ్ అనేది అనాలిసిస్ చేసి దీని సమ్ అనేది మనకి ఓవరాల్ వచ్చింది అనమాట. సో ఓఎల్టీపీ నుంచి వచ్చే వాటిని మనం ఓఎల్ఏపీకి అనాలిసిస్ చేసి సింగిల్ టేబుల్లోకి మారుస్తాం, సింగిల్ టేబుల్లోకి. ద థింగ్ ఈస్ లైక్ అందుకే ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ హాస్ డిఫైన్డ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఆన్లైన్ అనాలిసిస్ ప్రాసెసింగ్. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ మనం జాయిన్స్ నేర్చుకోవడానికి. సో ఇక్కడ కామన్ ఖచ్చితంగా జాయిన్ చేయాలంటే కామన్ గా మనకి కావాల్సింది ఏంటంటే కామన్ కాలం, రెండు టేబుల్స్ లో ఉండే కామన్ కాలం. ఓకే, సో లెట్స్ జంప్ ఇంటూ జాయిన్స్ మెటీరియల్. యా, సో నిన్నలాగే మనకి సెట్ ఆపరేటర్స్ లాగా జాయిన్స్ కూడా 4 లైక్ మనకి 4 ఉన్నాయి. సో ఏ జాయిన్ ఎప్పుడు యూజ్ చేస్తుంది, అసలు ఇక్కడ జాయిన్ అంటే ఏంటి అని చూద్దాం. సో జాయిన్స్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ కాలమ్స్ ఫ్రమ్ 2 or more టేబుల్స్. సో నిన్న సెట్ ఆపరేటర్స్ అనేవి రికార్డ్స్, సో డేటాని రికార్డ్స్ ని మనం జాయిన్ చేయాలంటే సెట్ ఆపరేటర్స్. సో 2 or more కాలమ్స్ ఫ్రమ్ మోర్ టేబుల్స్ విచ్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ ఎ న్యూ టేబుల్. సో ఈ 2 or more కాలమ్స్ మనం అపెండ్ చేసే ప్రాసెస్ లో మనకు అవుట్పుట్ కూడా టేబుల్ ఫార్మాట్ లో వస్తుంది. సో టేబుల్ ఫార్మాట్ కొత్త టేబుల్ క్రియేట్ చేయాలన్నప్పుడు మనం జాయిన్స్ అనేవి వెళ్తాం అనమాట. సో దేంట్లో బేసిక్ గా ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ అండ్ క్రాస్ జాయిన్ అనేవి ఉన్నాయి అనమాట. సో సెల్ఫ్ జాయిన్ యాజ్ వెల్. లైక్ ఇన్నర్ జాయిన్ అనేది ఏంటి అంటే రిటర్న్స్ ఓన్లీ దోస్ రికార్డ్స్ దట్ మ్యాచ్ ఇన్ బోత్ టేబుల్స్. సో బోత్ టేబుల్స్ లో మ్యాచ్ అయినటువంటి రికార్డ్స్ మాత్రమే తీసుకొస్తుంది ఇన్నర్ జాయిన్ అనేది. దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ ఇన్నర్ జాయిన్. సో ఇక్కడ ఆన్ కండిషన్ అనేది మ్యాండేటరీ, జాయిన్స్ లో ఆన్ కండిషన్ అనేది వస్తుంది. సో సెలెక్ట్ కాలమ్స్ రాస్తాం మనకు కావాల్సినవి, ఫ్రమ్ టేబుల్ రాస్తాం టేబుల్ 1, ఇన్నర్ జాయిన్ చేసి టేబుల్ 2. సో దేన్ని చేస్తున్నాం, టేబుల్ 2 చేస్తున్నాం. ఆన్ ఏ కండిషన్ మీద, టేబుల్ 1 లో ఉండే కామన్ కాలం టేబుల్ 2 లో ఉండే కామన్ కాలం ఈజ్ ఈక్వల్ టు అనే దాని మీద మనం జాయిన్ చేస్తున్నాం. సో అది మనం ఎగ్జాంపుల్ వైజ్ వెళ్తాం. సో సెలెక్ట్, నాకేం కావాలంటే ఈ నేమ్ కమా డి నేమ్. సో నాకు ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ కూడా కావాలి ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ టేబుల్ నుంచి ఏం చేస్తున్నాం, ఇన్నర్ జాయిన్ ని ఇన్నర్ జాయిన్ అని రాయొచ్చు, లేదా జస్ట్ జాయిన్ అని రాయొచ్చు. ఇన్నర్ జాయిన్ డిపార్ట్మెంట్ టేబుల్ ఆన్ విచ్ కండిషన్, ఇక్కడ ప్రతి దానికి ప్రతి టేబుల్ కి ఒక కాలమ్ అలియాస్ నేమ్స్ అనేవి ఇంకా మ్యాండేటరీ అన్నమాట ఇక్కడ నుంచి. సో సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ డి నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో దీనికి కాలమ్ అలియాస్ టేబుల్ అలియాస్ నేమ్ ఇవ్వాలి, కాలమ్ అలియాస్ నేమ్ కాదు, సారీ మై బ్యాడ్, టేబుల్ అలియాస్ నేమ్. సో ఎంప్లాయీ అనే దానికి ఈ అనేది నేను టేబుల్ అలియాస్ నేమ్ ఇచ్చా. సో డిపార్ట్మెంట్ కి నేను డి అనేది టేబుల్ అలియాస్ నేమ్ ఇచ్చా. ఎందుకు ఇవ్వాలి అంటే మీరు ఈ టేబుల్ నేమ్స్ ని మళ్ళీ యూజ్ చేయాల్సి, లైక్ ఆన్ కండిషన్ లో రాయాలి, అట్లనే సెలెక్ట్ లో కూడా అప్పుడప్పుడు రాయాల్సి వస్తుంది. సో అలా రాసినప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అని రాయకుండా జస్ట్ కాలమ్ అలియాస్ టేబుల్ అలియాస్ లో పిలిస్తే సరిపోద్ది, ఈ డాట్ డి డాట్ అని. సో ఇప్పుడు అంటే మనం జస్ట్ ఎంప్లాయీ ఈఎంపీ డిఈపిటి 4 కాబట్టి మనం రాసేయచ్చు. బట్ రియల్ టైమ్ లో మన యొక్క నేమ్స్ ఎలా పెట్టాల్సి వచ్చింది, విత్ స్కీమా నేమ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది రిక్వైర్మెంట్ వైజ్. సో విత్ స్కీమా నేమ్స్ ఇచ్చినప్పుడు మన టేబుల్ నేమ్స్ ఎలా ఉంటాయంటే చూడండి, హ్యూమన్ రిసోర్సెస్, ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, హిస్టరీ. సో ఇట్లాంటి టేబుల్స్ మనం మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు అంటే మనం ఏదో జస్ట్ లెర్నింగ్ పర్పస్ లో ఉన్నాం కాబట్టి మనం అఫీషియల్ గా జస్ట్ నార్మల్ సింపుల్ లాజిక్స్ తీసుకుంటాం. బట్ అలియాస్ నేమ్స్ అనేవి కూడా ఎలా తీసుకుంటారంటే లైక్ అండర్ స్కోర్స్ ఇచ్చి ఎంప్లాయీ అండర్ స్కోర్ అలియాస్, లైక్ ఎంప్లాయీ అండర్ స్కోర్ ఈ, లేదా డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ డి, అట్లా. సో ఈ నేమ్ ని మళ్ళీ మీరు రాయాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి ఇదంతా రాయకుండా ఒక చిన్న అలియాస్ నేమ్ దీనికి హెచ్ఆర్ఈఎంపి అని ఇచ్చేస్తాం. సో హెచ్ఆర్ఈఎంపిని మనం మళ్ళీ కాల్ చేస్తాం. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఆన్ ఏ కండిషను, ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నంబర్ ఇజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నంబర్. ఎందుకంటే కామన్ గా 2 ఉన్నాయి మనకి, డిపార్ట్మెంట్ నంబర్లు అనేవి ఈ టేబుల్లో ఉంది, ఈ టేబుల్లో ఉంది. సో ఆన్ కండిషన్ లో మనం అది రాస్తాం. సో కామన్ కాలమ్స్ రాయాలి కాబట్టి. సో టేబుల్ 1 కాలమ్ నేను ఈ మొత్తం రాసేయకుండా ఈ డాట్ రాస్తాను అంతే, ఎందుకంటే అలియాస్ నేమ్ ఇచ్చా కదా. ఈ డాట్ డిఈపిటి నంబర్ ఇజ్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ టేబుల్లో
DEPT నంబర్. సో కాలం టేబుల్ అలియాసెస్ నేమ్స్ అనేవి ఇలా ఉపయోగపడతాయి. సో ఈ నేమ్స్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, డి నేమ్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకొచ్చాను. దీనికి నేను సింటాక్స్ రాశాను, సెలెక్ట్ ఈ నేమ్, డి నేమ్. సో ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ నంబర్ ఇస్తున్నా. ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ నంబర్ కూడా కావాలి. డి నేమ్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిపార్ట్మెంట్ నంబర్ ఇస్తాను. డిపార్ట్మెంట్ నంబర్ ఇచ్చినప్పుడు నాకు అంబిగ్విటీ మెసేజ్ వస్తుంది. అంబిగ్యూస్ కాలమ్ నేమ్ డిపార్ట్మెంట్. ఇందుకు చాలా మంది రియల్ టైమ్ లో కూడా ఇదే ఫేస్ చేసి తెలియక మళ్ళీ రిటర్న్ అడిగిన వాళ్ళు ఉన్నారు. అంబిగ్విటీ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ నంబర్ ని కాల్ చేస్తున్నారు మీరు, బట్ ఇక్కడ కండిషన్ రాశారు ఎంప్లాయీ టేబుల్ లో ఉండే డిపార్ట్మెంట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ టేబుల్ ఉన్న డిపార్ట్మెంట్ నంబర్. సో ఇది రెండు టేబుల్స్ లోనూ డిపార్ట్మెంట్ నంబర్ ఉంది కదా, ఏ టేబుల్లో తీసుకురావాలి డిపార్ట్మెంట్ నంబర్ ని అని అడుగుతుంది. అంబిగ్విటీ అంటే, అంబిగ్యూస్ అంటే కన్ఫ్యూజన్ అనమాట. దానికి కన్ఫ్యూజ్ అవుతుంది ఏ టేబుల్లో తీసుకురావాలి అని. సో నాకు అది డి డాట్ రాయొచ్చు లేదా ఈ డాట్ రాయొచ్చు. ఏ టేబుల్ అయినా నాకు డిపార్ట్మెంట్ నెంబర్ సేమ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి. సో అక్కడ మనం ఈ డాట్ లైక్ ఎంప్లాయ్, ఈ డాట్ అనేది ఏంటి ఎంప్లాయ్ టేబుల్లో ఉండేది. ఈ ఎంప్లాయీకి మనం ఈ అనేది మనం అలియాస్ కాలమ్ టేబుల్ అలియాస్ ఇచ్చాం కాబట్టి ఆ ఈని పెట్టాం. సో ఇలాంటప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ లో కూడా మీరు ఈ టేబుల్ అలియాసెస్ ని పెట్టాల్సి వస్తుంది. టేబుల్ అలియాసెస్ ఇచ్చినప్పుడు ఈజీగా అంబిగ్విటీ పోతుంది అనమాట. సో ఆ డిపార్ట్మెంట్స్ అనేవి వచ్చాయి. ఈవెన్ డి డాట్ కూడా ఇవ్వచ్చు. డి డాట్ వచ్చిన సేమ్ అవుట్పుట్. ఓకే, సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనేది ఏంటంటే రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్. ఫస్ట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్. జాయిన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రెండోది జాయిన్స్ మీద ఫస్ట్ సినారియో పడుతుంది. మీరు సీక్వెల్ మీద ఇంటర్వ్యూకి పడినప్పుడు మీ రౌండ్స్ లో టెక్నికల్ రౌండ్ లో సీక్వెల్ మీద ఇంటర్వ్యూ ఏదైనా అడిగినా సినారియోస్ ఇస్తారనమాట. ఐ హ్యావ్ సమ్ లైక్ something like 4 to 5 columns in the left table and 6 to 7 rows in right table. సో నాకు లెఫ్ట్ లో 4 ఉన్నాయి, రైట్ లో నాకు 6, 7 ఉన్నాయి. సో మ్యాచింగ్ ఉన్నాయి. సో దానికి లెఫ్ట్ జాయిన్ చేస్తే ఏమవుతుంది, అవుట్పుట్ ఏమొస్తుంది అని అడుగుతారు. సో సినారియోస్ ఇచ్చి కూడా అడుగుతారు. మాక్సిమం సీక్వెల్ మీద క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది. సో ఈ జాయిన్స్ మీద యూజ్ చేసి ఏమి ఇస్తారు అని. సో మీరు ఆ గ్లాన్స్ కి ఉండాలి, లైక్ ఆ మైండ్ సెట్ మీరు ఫాస్ట్ ఉండాలి. మీరు నోట్ చేసుకొని చెప్పొచ్చు, నాట్ అన్ ఇష్యూ. అది జస్ట్ నాకు లెఫ్ట్ టేబుల్ ఏమున్నాయని రాసుకొని రైట్ టేబుల్ ఏమున్నాయని రాసుకొని చెప్పొచ్చు. అట్లని చెప్పి మీరు ల్యాప్టాప్ లో ఓపెన్ చేసి చెప్పలేరు. ఓకే, సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనేది ఏం చేస్తుందంటే రిటర్న్స్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్. సో లెఫ్ట్ టేబుల్ నుంచి అన్ని రికార్డ్స్ తీసుకొస్తుంది లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనేది. సో అండ్ మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ది రైట్ టేబుల్. సో మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రమే తీసుకొస్తుంది. ద రిజల్ట్ ఈస్ నల్ వెన్ రైట్ సైడ్ ఇఫ్ దెర్ ఇస్ నో మ్యాచ్. లైక్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ కి నల్ వచ్చేస్తుందంట. సో ఇక్కడ నా లాజిక్ దాని యొక్క సింటాక్స్ ఏంటంటే సేమ్ ఇన్నర్ జాయిన్ లాగానే జస్ట్ కాలమ్ నేమ్స్ రాస్తాం. ఫ్రమ్ టేబుల్ 1 లెఫ్ట్ జాయిన్ అని పెడతాం అంతే. ఇక్కడ ఇన్నర్ పెట్టాము, అక్కడ లెఫ్ట్ పెడతాం అంతే. సో రైట్ అన్నప్పుడు రైట్ పెడతాం అంతే. సింటాక్స్ లో ఎక్కడ ఏముండదు. ఆన్ కండిషన్ కూడా మ్యాండేటరీ, ఆన్ కండిషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తా, సెలెక్ట్ ఈ డాట్ స్టార్ రాసా. స్టార్ అంటే అన్ని ఎంప్లాయీ టేబుల్లో అన్ని కాలమ్స్. డి డాట్ స్టార్ రాసా, డిపార్ట్మెంట్ టేబుల్ లో అన్ని కాలమ్స్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ డిపార్ట్మెంట్ రాసా ఫ్రమ్ ఎంప్లాయీ. లెఫ్ట్ అవుటర్ జాయిన్ డిపార్ట్మెంట్. సో ఈ ఎంప్లాయీకి ఈ ఇచ్చా, డిపార్ట్మెంట్ కి డి ఇచ్చా. అదే ఈ డాట్ డి డాట్ అంటే. సో ఎంప్లాయీ టేబుల్ ఇది డిపార్ట్మెంట్ టేబుల్ అని. సో ఆన్ కండిషన్ ఏం చేస్తా, ఈ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు డి డాట్ ఎంప్లాయీ. ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. సో మనకు ఆ జాయిన్ చేయడానికి మొత్తం అన్ని జాయిన్ అయిపోయాయి. ఇది జస్ట్ లెఫ్ట్ టేబుల్ లో ఉన్న అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. రైట్ టేబుల్ లో ఉండే అన్వాల్యూస్ లైక్ మన దగ్గర ఆ మ్యాటర్ లేదు, ఆ డేటా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపార్ట్మెంట్ కాలమ్ లో నా డిపార్ట్మెంట్ టేబుల్ చూస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT. సో డిపార్ట్మెంట్ లో 70, 80, 90, 95 అనేది నేను తర్వాత నా రిక్వైర్మెంట్ కోసం నేను రాసుకున్నాను. సో నాకు ఓన్లీ 10, 20, 30 ఉన్నాయి. సో ఈ 10, 20, 30 నాకు ఎంప్లాయీ టేబుల్ లో రిపీటెడ్ గా ఉన్నాయి. ఈవెన్ 40 కూడా లేదు. నాకు అది కాకుండా ఫస్ట్ నేను ఈ టేబుల్ రాసి ఏదన్నా లైక్ 40 రాసుకుని ఉంటే అది అన్మ్యాచ్డ్ రికార్డ్ అయ్యేది. సో అన్మ్యాచ్డ్ రికార్డ్ అన్నిటికి నల్ల వచ్చేది. జస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ దగ్గర మాత్రం 40 వచ్చింది. సో అట్లా లెఫ్ట్ టేబుల్ నుంచి అన్ని రికార్డ్స్ వస్తాయి. మన దగ్గర దానికి సంబంధించిన డేటా ఎగ్జాక్ట్ గా లేదు కాబట్టి సో మనకి ఎంప్లాయీ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకున్నాం. సో ఎంప్లాయీ టేబుల్ అన్ని వాల్యూస్ వచ్చినాయి 14 రికార్డ్స్. సో దానికి సంబంధించి డిపార్ట్మెంట్ టేబుల్ లో అన్ని వాల్యూస్ ఉన్నాయి, ద సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి.
సో రైట్ అవుటర్ జాయిన్ సేమ్. రైట్ అవుటర్ అనేది ఏంటంటే లెఫ్ట్ అవుటర్ లాగానే, కాకపోతే లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ అవుటర్ చూస్తే లెఫ్ట్ టేబుల్ లో అన్ని రికార్డ్స్ వస్తాయి, దానిలో మ్యాచ్ రికార్డ్స్ మాత్రం రైట్ సైడ్ వస్తాయి. సో రైట్ అవుటర్ అన్నప్పుడు రైట్ టేబుల్ ఉండే అన్ని రికార్డ్స్ వస్తాయి, దానికి మ్యాచ్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వస్తాయి. సో అన్మ్యాచ్డ్ రికార్డ్స్ కి నల్ వస్తుంది. సో లెట్ మీ క్రియేట్ వన్ డమ్మీ టేబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ వెంకట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ సెట్ ఆపరేటర్స్ లో ఎక్సెప్ట్ లాగా అనుకోవచ్చా? సేమ్ సెట్ ఆపరేటర్స్ లానే పర్ఫామ్ చేస్తాయి అన్ని ఇవి కూడా. So I'm creating some table. Create table name something like demo లేదా join. J1 క్రియేట్ చేస్తా, జాయిన్ అనేది కీవర్డ్, సో అది యాక్సెప్ట్ చేయదు. సో ఓకే, క్రియేట్ టేబుల్ నేమ్. సో ఐడి అనేది కాలం ఉంది, సో దాని యొక్క డేటా టైప్ ఇంట్, కామా నాకు నేమ్ అనే కాలం ఉంది, సో వర్క్ ఆరో దానికి సైజ్ 5. So insert into Joe values something like 1 comma ABC, 2 comma XYZ, comma 3 comma PQR. Insert. So 3 rows affect any. If I query my table, select star from నా యొక్క వాల్యూస్ ఇది. సో అలాగే ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నా, సేమ్ లైక్ సో జో 1 అని క్రియేట్ చేస్తున్నా. సో ఐడి ఇంటూ నెంబర్ క్యార్. just like id, sorry id 1. సో ఇక్కడ మనకి డూప్లికేట్స్ ఉండొచ్చు 2 comma, సో 1 2 3 అనేవి యూనిక్ వాల్యూస్. ఇది నాకు ప్రైమరీ అనుకుందాం, ఇది నాకు ఫారెన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 1 comma రామ్ లేదా సారీ I need to draw this table. Draw table Joe 1. సో డ్రాప్ అయిపోయింది. సో నేను రీక్రియేట్ చేస్తున్నా, కాకపోతే నేను ఇక్కడ నేమ్ మారుస్తున్నా. లొకేషన్ నేమ్ పెడుతున్నా. సో దీంతో క్రియేట్ చేస్తున్నా. ఐడి 2 మళ్ళీ 1 పెట్టుకుందాం, డూప్లికేట్ కూడా ఉండొచ్చు. సో జస్ట్ నార్మల్ గా సో 1 comma something like Nellore comma 4 comma Bangalore. Comma 2 comma Goa. ఓకే, సో నేను దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, 4 rows affected. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జో 1. సో నా ఫస్ట్ టేబుల్ ఏమున్నాయి 1 2 3. సో ఐడీస్ ఇవి. సో ఏబిసి XYZ PQR అనే నేమ్స్ వాళ్ళవి. సో 1 అనేది హైదరాబాద్, 2 అనేది నెల్లూరు, 4 అనేది బెంగళూరు, 2 అనేది మళ్ళీ గోవా. సో 1 నెల్లూరు హైదరాబాద్, 4 అనేది బెంగళూరు, 2 అనేది గోవా. సో ఇప్పుడు వీటి మీద మనం జాయిన్స్ చేసి చూద్దాం. మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ మీద మరీ ఎక్కువ అయిపోతాయి, కానీ మన దగ్గర కరెక్ట్ గా డేటా అనేది కరెక్ట్ గా చూపిలేం. కానీ
సో వీటి మీద మనం జాయిన్స్ అప్లై చేసి చూద్దాం. సో సింపుల్ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ ఏమన్నారు, ఇన్నర్ జాయిన్ అన్నారు. సో ఇన్నర్ జాయిన్ మనం ఏం చేయాలంటే, సో సెలెక్ట్ ఏం కావాలి, మన రిక్వైర్మెంట్ ఏం కావాలి, 2 కాలమ్స్ నుంచి వాళ్ళ యొక్క ఐడి లేదా వాళ్ళ యొక్క లైక్ ఐడి, అలానే వాళ్ళ యొక్క లొకేషన్ నేమ్ కావాలి. సో సెలెక్ట్ ఐడి కమ లొకేషన్ నేమ్ ఫ్రమ్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అని రాయొచ్చు, జస్ట్ జాయిన్ అన్న చేయొచ్చు, రెండు ఒకటే. జాయిన్ Jo1 ఆన్. సో దీనికి కాలమ్ ఎలియాసెస్ నేమ్ ఇవ్వాలి కాబట్టి సంథింగ్ లైక్ నేను ఏ అని ఇచ్చా, దీనికి బి అని ఇచ్చా. ఖచ్చితంగా సారీ, టేబుల్ ఎలియాస్ నేమ్స్ ఇవ్వాలి కాబట్టి ఏ అని బి అని ఇచ్చా. సో ఏ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఐడి. సో రెండిట్లో కామన్ గా నాకు ఐడీస్ అనేవి ఉన్నాయి. సో ఆ ఐడీస్ నేను కాల్ చేస్తున్నాను, లైక్ ఏ డాట్ ఐడి, ఇక్కడ నేను ఏ డాట్ ఐడి ఇస్తున్నాను సంథింగ్ లైక్. సో ఏ అనే టేబుల్లో జో అనే టేబుల్ ఏ అంటే, సో ఏ అనే టేబుల్ ఐడి ఇది ఈక్వల్, సో ఆ ఐడీస్ ఇక్కడ ఉన్నాయి. సో దీనికి ఈక్వల్ ఆన్ కండిషన్ రాసి నేను ఏం సెలెక్ట్ చేస్తా, సెలెక్ట్ నేను రాసా సెలెక్ట్ ఐడి అనే కాలం కావాలి, అలానే లొకేషన్ నేమ్ అనే కాలం కావాలి. సో 1 హైదరాబాద్, 1 నెల్లూరు, 2 గోవా, ఈ మాత్రం వచ్చాయి. ఎందుకు ఇవి మాత్రం వచ్చాయంటే దోస్ వర్ మ్యాచ్డ్ రికార్డ్స్. మనం లెఫ్ట్ అవుట్ సారీ ఇన్నర్ జాయిన్ ఏం చెప్పుకున్నాం, దోస్ రిటర్న్స్ ఓన్లీ దోస్ రికార్డ్స్ దట్ మ్యాచ్ ఇన్ బోత్ టేబుల్. 2 టేబుల్లో మ్యాచ్ అవ్వాలి. సో 2 టేబుల్ ఇక్కడ ఏ మ్యాచ్ అవ్వలేదు అంటే, సో 1 హైదరాబాద్, 1 నెల్లూరు, 2 గోవా వచ్చినాయి. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఆల్ ఎట్ ఏ టైం, సో ఇది మన అవుట్పుట్. సో ఈ 1 వెళ్ళి ఈ 1 చెక్ చేసింది, మ్యాచ్ అయింది. సో దీని వాల్యూ తీసుకొచ్చింది హైదరాబాద్ తీసుకొచ్చింది. మళ్ళీ ఆ 1 వెళ్ళి 1 హిట్ అయింది నెక్స్ట్ దాన్ని, సో నెల్లూరు, సో మ్యాచ్డ్ రికార్డ్ తీసుకొచ్చింది. సో 1 వెళ్ళి కింద చెక్ చేసింది, 2 హిట్ అవ్వాల, సో కండిషన్ ఫెయిల్. మళ్ళీ 1 వెళ్ళి 3 కండిషన్ ఫెయిల్. మళ్ళీ 1 వెళ్ళి 1తో హిట్ అయినప్పుడు మళ్ళీ ఆ యొక్క డూప్లికేట్ వాల్యూ రాదు, లైక్ జస్ట్ ఈ 1 అనేది హిట్ అయిపోయింది ఆల్రెడీ కాబట్టి, సో ఆ 1 కన్సిడర్ చేసుకోదు. సో మళ్ళీ 2 వెళ్ళి 2తో హిట్ అయింది, సో ఇక్కడ మ్యాచ్డ్ రికార్డ్ ఉంది. సో ఈ 2 గోవా కాబట్టి గోవా దాని అవుట్పుట్ తీసుకొచ్చింది. ఈ 2 అనేది గోవా కాబట్టి ఈ 2 వెళ్ళి దీంతో చెక్ చేసింది, గోవా ఉంది, సో అవుట్పుట్ లో గోవా తీసుకొచ్చింది. సో ఈ 4 అలానే మనకి 3 వాల్యూ మనకి లేవు ఈ టేబుల్స్ లో, మ్యాచ్ అవ్వట్లా. సో అన్మ్యాచ్డ్ రికార్డ్స్ చూపివు కాబట్టి చూపిలా. సో ఈ 1 వెళ్ళి జస్ట్ ఈ 1 హిట్ అయింది, హైదరాబాద్ వాల్యూ కరెక్ట్ వాల్యూ తీసుకొచ్చింది. సో మళ్ళీ ఆ 1 వెళ్ళి ఇంకొక దాన్ని హిట్ అయింది, దాని వాల్యూ తీసుకొచ్చింది. సో మళ్ళీ మ్యాచ్డ్ రికార్డ్స్ లో మనకు అవే ఉన్నాయి కింద టేబుల్లో, పై టేబుల్లో. సో 1, 2 మాత్రమే ఉన్నాయి, అందుకే ఆ 1, 2 వాల్యూస్ మాత్రమే మనకు చూపించింది. సో లెఫ్ట్ అవుట్ అన్నప్పుడు సేమ్ దీనికి మనం లెఫ్ట్ పెట్టేద్దాం, లెఫ్ట్ జాయిన్. సో లెఫ్ట్ జాయిన్ అన్నప్పుడు మనకి ఏం చూపించింది, లైక్ సో లెఫ్ట్ జాయిన్ అయినప్పుడు ఏం చూపించింది, మన రిజల్ట్ సెట్ ఇది, ఈ లాస్ట్ ది. సో 1 వెళ్ళి 1తో హిట్ అయింది, 1 హైదరాబాద్ వచ్చింది. మనం లొకేషన్ అడిగాం కాబట్టి, మనం సెలెక్ట్ లో కాలమ్స్ ఏమైనా అడిగామో ఆ కాలమ్స్ వస్తాయి కాబట్టి ఐడి వచ్చింది, కాలం వచ్చింది, లొకేషన్ నేమ్ వచ్చింది. సో హైదరాబాద్ వచ్చింది. అట్లనే 2 వెళ్ళి కింద హిట్ అయింది గోవా, సో గోవా కూడా వచ్చింది. 1 వెళ్ళి నెల్లూరుతో హిట్ అయింది, నెల్లూరు వచ్చింది. సో 3 వెళ్ళి కింద హిట్ అవ్వడానికి లేదు, లెఫ్ట్ టేబుల్ లో లెఫ్ట్ సైడ్ నుంచి అన్ని వస్తాయి, అన్మ్యాచ్డ్ రికార్డ్ కి నల్ వస్తుంది అని చెప్పాం. సో లెఫ్ట్ టేబుల్ లో 1 to 3 రావాలి. సో 1 to 3 వచ్చినాయి. సో 3 అనేది మనకి ఈ టేబుల్ లేదు, అసలు 3 వాల్యూ లేదు, అందుకని దానికి నల్ వచ్చేసింది. సో ఇక్కడ ఏం చెప్పాము, లెఫ్ట్ అవుటర్ అంటే రిటర్న్స్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్ లో 1 to 3 వాల్యూస్ తీసుకుంది, అండ్ మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ది రైట్ టేబుల్. సో దానికి మ్యాచ్ అయినటివి నెల్లూరు, బెంగళూరు, గోవా అని వచ్చేసింది. కాకపోతే ద రిజల్ట్ ఈస్ నల్ ఫ్రమ్ ది రైట్ సైడ్ ఇఫ్ దెర్ ఈస్ నో మ్యాచ్. సో నో మ్యాచ్ అనే దానికి మనకు 2 అనే నంబర్ కింద టేబుల్ లేదు అసలు, సారీ 3 అనే నంబర్ కింద టేబుల్ లేదు అసలు, అందుకని దానికి నల్ వచ్చింది.
సో అన్మ్యాచ్డ్ రికార్డ్ నల్ వచ్చింది. సో అలానే రైట్ టేబుల్, రైట్ జాయిన్. సో సేమ్ సింటాక్స్ అంతా ఒకటే, మీకు కావాల్సిన కాలమ్స్ రాసుకుంటారు, ఈ జాయిన్స్ దగ్గర మారుస్తారు అంతే. సో రైట్ జాయిన్ చేసుకున్నప్పుడు రైట్ సైడ్ లో ఉండే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతా ఎడిట్ చేయాలి. సో ఇది నా రిజల్ట్ సెట్. సో రైట్ సైడ్ టేబుల్ నుంచి నేను ఏమేమి కావాలని అడిగాను, a.id ఐడీస్ నుంచి అన్ని రావాలి. సో 1 లైక్ 2 రైట్ సైడ్ టేబుల్ ఇది నాకు ఇప్పుడు నా రైట్ టేబుల్ ఇది అవుతుంది. సో రైట్ టు లెఫ్ట్ అని ఎలా చెప్తామంటే, ఈ జాయిన్ కి ముందు రాసాము ఏదైతే రైట్ జాయిన్ అని ఇక్కడ రాసామో, ఈ రైట్ జాయిన్ కి ముందు ఉండే టేబుల్ లెఫ్ట్ టేబుల్ అవుతుంది, దాని తర్వాత రాసే టేబుల్ రైట్ టేబుల్ అవుతుంది. సో ఇక్కడ రైట్ టేబుల్ JO1. సో JO1 లో ఉన్న వాల్యూస్ ఇవి నాకు. సో రైట్ టేబుల్ లో ఉండే అన్ని వాల్యూస్ రావాలి. సో 1, 1, 4, 2 అన్ని వాల్యూస్ రావాలి. సో అన్ని వాల్యూస్ యొక్క లొకేషన్ నేమ్ వచ్చింది, ఎందుకంటే మనం రైట్ సైడ్ టేబుల్ నుంచి లొకేషన్ నేమ్ మాత్రం అడిగాం. సో వాటి యొక్క లొకేషన్స్ వచ్చేసాయి. సో లెఫ్ట్ టేబుల్ నుంచి మనం అడిగింది ఐడి, ఈ లెఫ్ట్ టేబుల్ నుంచి అడిగింది ఐడి. సో ఐడి కాబట్టి వాటి యొక్క మ్యాచ్డ్ రికార్డ్స్ మాత్రం వచ్చింది, అన్మ్యాచ్డ్ రికార్డ్ ఈ బెంగళూరు వెళ్ళి దీంట్లో సెర్చ్ చేసుకోలేదు. బెంగళూరు యొక్క పొజిషన్ 4, ఈ 4 అనేది లేదు ఇక్కడ ఈ లెఫ్ట్ టేబుల్ లో. సో దానికి నల్ వచ్చేసింది. రైట్ సైడ్ టేబుల్ లో ఉండే అన్ని వాల్యూస్, రైట్ సైడ్ టేబుల్ అంటే అంత టేబుల్ వచ్చేస్తుందని కాదు అర్థం, రైట్ సైడ్ టేబుల్ నుంచి అడిగిన కాలం లో అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. సో రైట్ సైడ్ నుంచి మనం ఇక్కడ ఏం అడిగాం, లొకేషన్ నేమ్ అడిగాం. సో లొకేషన్ నేమ్ అనేవి అన్ని వచ్చేసినాయి, హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, గోవా. సో వీటికి మ్యాచ్ అయిన వాల్యూ లెఫ్ట్ టేబుల్ నుంచి వస్తాయి. సో హైదరాబాద్ కి మ్యాచ్ అయింది ఏంటి, మనకి 1. సో ఆ 1 ఇక్కడ మ్యాచ్ అయింది ఉంది. నెల్లూరుకి 1 ఇక్కడ మ్యాచ్ అయింది ఉంది. బెంగళూరు 4 ఇక్కడ 4 ఎత్తుకున్నా లేదు లెఫ్ట్ టేబుల్ లో, సో అది నల్ అని చూపించేసింది. సో గోవా 2 ఇక్కడ మ్యాచ్ అయింది మళ్ళీ ఉంది కాబట్టి వచ్చింది. సో అది సో రైట్ లెఫ్ట్ ఇన్నర్ జాయిన్. అది క్రాస్ జాయిన్ అనేది ఏంటంటే కార్టేషియన్ ప్రోడక్ట్. లైక్ కార్టేషియన్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే n × n, ప్రతి రో వెళ్ళి సెకండ్ టేబుల్ లో ప్రతి రోతో హిట్ అవుతుంది, జాయిన్ అవుతుంది అనమాట. యూజ్ టు జాయిన్ మోర్ దాన్ 2 tables వితౌట్ ఎనీ కండిషన్. ఏ కండిషన్ లేకుండా జాయిన్ చేసేయచ్చు, జస్ట్ ఆన్ కండిషన్ అనేది ఉండదు దీనికి. సో ఇన్ క్రాస్ జాయిన్ ఈచ్ రో ఆఫ్ ద ఫస్ట్ టేబుల్ జాయిన్స్ విత్ ఈచ్ రో ఆఫ్ ద సెకండ్ టేబుల్. ప్రతి రో ఈచ్ రో వెళ్ళి మనకి అపెండ్ అవుతుంది అనమాట కింద వెళ్ళి. సో దీన్ని బేసిక్ గా రియల్ టైమ్స్ లో మీరు యూజ్ చేశారంటే తక్కువ యూజ్ చేసాం, యూజ్ చేయలేదని చెప్పొచ్చు. బట్ దాని సింటాక్స్ వైజ్ వస్తే సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ 1 డాట్ టేబుల్ 2 అంతే. సో సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఈ 2 ఫ్రమ్ టేబుల్ 1 డాట్ టేబుల్ 2 alias names ఉండాలి. Maybe I'll try like this, even I want to check. Okay, so alias names are mandatory. So you can select column names from table 1 dot comma table 2 sorry dot pattern. Ambiguous id. Okay, so alias name mandatory. So dot ఇది a, దీన్ని b అనుకుందాం. సో నాకు ఇది a నుంచి కావాలి, a dot. సో ఎవ్రీ రికార్డ్ వెళ్ళి ఎవ్రీ రికార్డ్ తో హిట్ అయింది. సో 1 అనేవి హైదరాబాద్, 1 నెల్లూరు, 1 బెంగళూరుతో హిట్ అయింది, 1 గోవాతో హిట్ అయింది. ప్రతి టేబుల్ లో ఉండే 1. సో నెక్స్ట్ టేబుల్ 2 లో ఉండే హైదరాబాద్, టేబుల్ 2 లో ఉండే నెల్లూరు, టేబుల్ 2 బెంగళూరుతో హిట్ అయింది, మళ్ళీ 2 వెళ్ళి దీంతో హిట్ అయింది. సో మళ్ళీ 3 వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ తో హిట్ అయింది, 3 వెళ్ళి నెల్లూరుతో హిట్ అయింది, 3 వెళ్ళి బెంగళూరుతో హిట్ అయింది, 3 వెళ్ళి గోవాతో హిట్ అయింది. అంటే సో ఎవ్రీ రికార్డ్ వెళ్ళి ఎవ్రీ రికార్డ్ తో హిట్ అవుతుంది. సో లెఫ్ట్ నుంచి మనం ఏం అడిగాము, ఐడి అడిగాం, a.id అడిగాం. సో దీంట్లో లొకేషన్ నేమ్ అడిగాం. సో జస్ట్ కామా రెండింటి సపరేట్ చేసాం ఆన్ కండిషన్ రాయకుండా. సో ఈ వాల్యూ వెళ్ళి హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, గోవాతో హిట్ అయింది. మళ్ళీ 2 వెళ్ళి మళ్ళీ హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, హిట్ గోవా. మళ్ళీ 3 వెళ్ళి హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, గోవా. సో ఇట్లా n × n కార్టేషియన్ ప్రోడక్ట్ అనమాట. దీన్ని బేసిక్ మనం తక్కువ యూస్ చేస్తాం, అసలు రేర్ కేసెస్ అవి, బట్ ఫర్ గ్లాన్స్ ఇఫ్ ఇన్ కేస్ అడిగితే. సో సెల్ఫ్ జాయిన్
లైక్ రీసెంట్లీ ఐ అటెండెడ్ ఫర్ ప్రాక్సీ, లైక్ దాంట్లో సెల్ఫ్ జాయిన్ అనే దాని గురించి అడిగారు అనమాట. సో సెల్ఫ్ జాయిన్ అనేది ఏంటంటే జాయినింగ్ అ టేబుల్ బై ఇట్ సెల్ఫ్ whenever we have some relation between the columns within the table, then we will use self join. సో ఒక టేబుల్ తో ఆ టేబుల్ నే జాయిన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం సెల్ఫ్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. ఇది నేను మన బేసిక్ ఎగ్జాంపుల్ త్రూ తీసుకొని చెప్తా. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపి. సో ఈ టేబుల్ తీసుకుందాం మన ఎంప్లాయ్ టేబుల్. సో మన ఎంప్లాయ్ టేబుల్ లో నాకు ఉన్న డీటెయిల్స్ ఏంటంటే, సో ఎంప్లాయ్ నంబర్ ఇది, ఎంప్లాయ్ నంబర్ 7369 అనేవారు ఎవరు? స్మిత్. సో వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు? క్లర్క్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క మేనేజర్ ఎవరు? 7902. సో 7902 మళ్ళీ ఎంప్లాయ్ నంబర్ లో చెక్ చేసుకుంటే 7902 ఇది ఫోర్డ్. సో స్మిత్ కి ఫోర్డ్ అనేవాడు మేనేజర్. సో అలానే ఎలన్ 7499 అనేవాడు ఎలన్. సో వాడు సేల్స్ మెన్ గా చేస్తున్నాడు. వాడికి 7698 అనేవాడు మేనేజర్. 7698 ఎవరు? బ్లేక్. సో ఎలన్ కి బ్లేక్ అనేవాడు మేనేజర్. సో ఇప్పుడు నా యొక్క నీడ్ ఎలా వచ్చిందంటే, ఎంప్లాయ్ నంబర్ ఉంది, మేనేజర్ కాలం ఉంది. సో ఈ మేనేజర్ ఐడీస్ ని బేస్ చేసుకుని వాళ్ళ నేమ్స్ కావాలా అంటే, ఈ ఎంప్లాయ్ నెంబర్ ఈ మేనేజర్ ఐడి బేస్ చేసుకుని అంటే నాకు ఈ టేబుల్లోనే ప్రైమరీ కి ఫారెన్ కి ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఈ సెల్ఫ్ జాయిన్ వెళ్తాం. ఒక టేబుల్ ని ఆ టేబుల్ తోనే మనం క్లబ్ చేయడం కోసం. సో ఇక్కడ నా సింటాక్స్ ఎలా రాశానంటే, సెలెక్ట్ ఎంప్లాయ్ నంబర్, ఈ నేమ్, మేనేజర్, 3 కాలమ్స్ తీసుకున్నా. కాకపోతే ఏం తీసుకున్నా, లైక్ ఎంప్లాయ్ నంబర్ లో దానికి అలియాస్ నేమ్, టేబుల్ అలియాస్ నేమ్ ఎం అనే దాంట్లోంచి, ఈ నేమ్ అనేది కూడా ఎం అనే దాంట్లోంచి, మేనేజర్ అనేది కూడా ఎం అనే దాంట్లోంచి, లాస్ట్ ఈ నేమ్. సో దీనికి సంబంధించిన ఈ నేమ్ ఏదైతే ఉందో దానికి వేరే నేమ్ ఇచ్చా, అలియాస్ నేమ్, టేబుల్ అలియాస్ నేమ్. ఇక్కడ అన్ని ఎం తో ఇచ్చా, జస్ట్ ఇక్కడ ఈతో ఇచ్చా. సో ఇవన్నీ నాకు ఒక టేబుల్ నుంచి వస్తున్నట్టు ఎంప్లాయ్ టేబుల్ అని. ఇది నాకు ఈ టేబుల్ నుంచి రావాలి అన్నట్టు, ఈ నేమ్ అనేది ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ ఈ, ఇన్నర్ జాయిన్ ఎంప్లాయ్ టేబుల్ ఎం. సో సేమ్ 2 ఎంప్లాయ్ టేబుల్సే, కాకపోతే అలియాసెస్ నేమ్స్ ఇక్కడ ఈ ఇచ్చాను, అక్కడ ఎం ఇచ్చాను. సో ఈ నుంచి జస్ట్ నేను ఈ నేమ్ మాత్రం అడిగాను, ఎం నుంచి నేను ఇవన్నీ అడిగాను. సో మనకు ఆ కండిషన్ బేస్ చేసుకుని కండిషన్ ఇక్కడ రాసాం, ఈ డాట్ ఎంప్లాయ్ నంబర్ ఈక్వల్ టు ఎం డాట్ మేనేజర్. సో ఈ డాట్ ఎంప్లాయ్ నంబర్ ఇస్ ఈక్వల్ టు ఎం డాట్ మేనేజర్. ఎందుకంటే ఈ నంబరే కదా మనకి కామన్ గా ఉండేవి. సో ఇది చేస్తే నాకు వాళ్ళ నేమ్స్ వచ్చాయి. సో ఎంప్లాయ్ నంబర్ 7369 కి స్మిత్, 7902 అనేవాడు ఫోర్డ్. 7902 యూ కెన్ చెక్ ఫోర్డ్. సో సెల్ఫ్ జాయిన్ అనేది ఆ టేబుల్ ని ఆ టేబుల్ తోనే జాయిన్ చేయాలన్నప్పుడు మనం సెల్ఫ్ జాయిన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే కాలమ్స్ కి అలియాసెస్ నేమ్స్ మ్యాండేటరీ. సో ఈ అలియాస్ నేమ్ ఏ టేబుల్ నుంచి వస్తుంది, ఈ అలియాస్ నేమ్ ఏ టేబుల్ నుంచి వస్తుంది, డిఫరెంట్ ఉంటేనే మనకు అది వస్తుంది. టేబుల్స్ అనేది డిఫరెంట్ కాదు, జస్ట్ ఈ అలియాసెస్ లో మొత్తం జరుగుతుంది. అలానే ఆన్ కండిషన్ దేనికి ఏది ఈక్వల్ అవ్వాలి. పిక్టారికల్ వ్యూ లో చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే, ఎంప్లాయ్ టేబుల్ ఇది ఎంప్లాయ్ టేబుల్ ఎం, ఇది ఎంప్లాయ్ టేబుల్ ఈ, ఇది ఎంప్లాయ్ టేబుల్ ఎం. సేమ్ 2 ఒకటే, మీరు ఇది మర్చిపోండి. సో ఎంప్లాయ్ టేబుల్ ఈ వెళ్ళి ఎంప్లాయ్ టేబుల్ ఎం తో హిట్ అవ్వాలి. సో దానికి నాకు కావాల్సినవి ఏంటి, ఈ నుంచి ఎంప్లాయ్ నంబర్ అడిగా, ఈ కాలం అడిగా, అలాగే ఈ నేమ్ అడిగా, ఈ కాలం అడిగా, ఎంజిఆర్ అడిగా, ఈ కాలం అడిగా. సో ఈ టేబుల్ నుంచి ఈ 3 కాలమ్స్ వచ్చేస్తాయి. సో ఈ టేబుల్ నుంచి ఏం కావాలి, ఎంప్లాయ్ నంబర్ మాత్రమే కావాలి. ఎం నుంచి ఎం డాట్ ఈ నేమ్స్ మాత్రమే కావాలి, ఈ నేమ్స్ మాత్రమే అడిగా, నేమ్స్ మాత్రమే కావాలి. ఫ్రమ్ ఈ టేబుల్స్ రాసేసాను. లైక్ కండిషన్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఎంప్లాయ్ ఈ టేబుల్లో ఉండే మేనేజర్ కాలం వెళ్ళి ఈ టేబుల్లో ఉండే ఎంప్లాయ్ నంబర్ కి హిట్ చేస్తుంది, ఎం టేబుల్లో ఉండే ఎంప్లాయ్ నంబర్ కి హిట్ చేస్తుంది. సో ఇక్కడ ఇవి వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయి. సో ఆన్ కండిషన్ లో మనకి డిపార్ట్మెంట్ నంబర్స్ ఎలా అయితే ఈక్వల్ అయ్యాయో, సో ఇక్కడ ఎంప్లాయ్ నంబర్ ఉంది, ఇక్కడ ఎంప్లాయ్ నంబరే ఉంది. కాకపోతే ఇక్కడ మేనేజర్ అనే కాలం లో ఉంది, ఇక్కడ ఎంప్లాయ్ నంబర్ అనే కాలం లో ఉంది. సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అయినప్పుడు మనకి ఆ ఈ నేమ్స్ తీసుకురావాలి. సో దీంట్లో ఈ టేబుల్లో ఉండే ఈ నేమ్స్ మనకి సపరేట్ గా వస్తాయి అన్నమాట. So overall glance, today we have discussed about normalization, denormalization, and OLTP, OLAP, and foreign key and primary keys. But primary key, foreign key constraints ni మనం ఎలా ఇన్సర్ట్ చేయాలి టేబుల్స్ అనేవి మనం ఫర్దర్ క్లాస్ లో రేపు క్లాస్ లో చూస్తాం. సో ఇన్ డీప్ గా నేను చెప్తాను మీకు అది. హౌ టు క్రియేట్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. సో వాట్ ఆర్ రిలేషన్స్ ఇట్లా చూస్తే
సో ఏదైనా కాలమ్స్ ఓపెన్ చేస్తే సో నాకు ఇక్కడ చూడండి కీ సింబల్ వచ్చింది, పీకే స్టాండ్స్ ఫర్ ప్రైమరీ కీ. సో ఇది ప్రైమరీ కీ ఇక్కడ యాక్ట్ చేస్తుంది ఈ కాలం అనేది. సో అలా ఈ లాజిక్స్ అన్ని మనం రేపు డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు జాయిన్స్, 5 we need అన్నప్పుడు మనం నార్మలైజేషన్, డినార్మలైజేషన్, OLTP, OLAP, అలానే అదర్ దాన్ ఎవ్రీథింగ్ లైక్ వి డిస్కస్డ్. సో కమింగ్ టు జాయిన్స్, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్, అలాగే మనం సెల్ఫ్ జాయిన్ వి హావ్ కవర్డ్. Okay, I'm stopping here. If anyone have any questions